మాజీ సీఎం జగన్ కు అమరావతి రాజధాని కావడం ఇష్టం లేదని, అందుకే తమ పార్టీ సభ్యులతో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లును వ్యతిరేకించారని టీటీడీ బోర్డు సభ్యులు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే వనమడికొండ బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన అమరావతి రాజధాని అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతుందని అన్నారు. ఇటీవల రాజ్యసభలో అమరావతి రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి రాష్ట్రంలో తిరిగితే ప్రజలు చీకొడతారని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 6 కోట్ల ఆంధ్ర ప్రజానీకం యొక్క మనోభావాలకు, గుండు చప్పుడికి ఒక నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు ఏ దుష్ట శక్తి వచ్చి దీన్ని అడ్డుకుంటుంది? ఇప్పటికే 5 సంవత్సరాలు కకావికలం చేసి విచ్ఛిన్నం చేశారు. మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా ఏ దుష్ట శక్తి అన్నా దీని మీద ప్రభావం చూపి ఇబ్బంది పెడుతుందేమో, మన అభివృద్ధిని అడ్డుకుంటుందేమో అనేటటువంటి ఒక భయంతో చాలామంది ప్రజలు ఉండేటటువంటి పరిస్థితి. మీరు నేను కూడా ఇవాళ ఆ అనుమానం లేదు. చాలా అంటే భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, భారత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫలానా ప్రాంతం అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ రాజధాని అనేదాన్ని ఒక నామకరణంతో ఒక ప్రాంతాన్ని చట్టబద్ధత చేసి రాజధానిని చట్టం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం సాధించుకున్నటువంటి అమరావతి అని చెప్పగలం. దీంతో ఆంధ్రుల యొక్క భయాందోళనలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఏ దుష్ట శక్తి కూడా భవిష్యత్తులో అమరావతి రాజధాని కాదు అనడానికి కానీ, లేదు అనడానికి కానీ ఇక అవకాశం లేనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అమరావతి అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సొంతం. కేంద్రంలో చేసినటువంటి చట్టం వల్ల మళ్ళీ దీంట్లో ఎక్కడ ఎటువంటి అనుమానం కూడా లేనటువంటి పరిస్థితి. అయితే దురదృష్టం ఏంటంటే ఇవాళ కూడా ఇటు పార్లమెంట్లో చట్టం జరిగిన, దాన్ని రాజ్యసభ ఆమోదించిన, నేడు రేపు రాష్ట్రపతికి వెళ్ళి గెజెట్గా రాబోతున్నా, ఇంకా నేనున్నాను ఏదో స్వామి చెప్తారు. మా ఊళ్ళో పంతులు గారు ఉండేవారు. ఆయన భార్య గదిలో పెట్టి తంతుంటే చచ్చేవాళ్ళంజా అని కూడా తనేది భార్య పేరయ్య పంతులు గారిని. ఇది వాస్తవం మా ఊళ్ళోనే. అలా ఉంది. వీళ్ళ చందనం చూస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ, సుబ్బారెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ. ఏంటండి వీళ్ళు మాట్లాడేది? ఇంకా చట్టం అయిపోయి భారతదేశ సార్వభౌమాధికారం ఉన్నటువంటి వ్యవస్థలే ఈనాడు అమరావతి రాజధాని అని చెప్పి ఒక చట్టాన్ని చేస్తే ఇంకా దాన్ని వీళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా చచ్చేవాళ్ళని అన్నట్టే ఉంది వీళ్ళ మాటలు, వీళ్ళ పరిస్థితులు చూసుకుంటే. ఇవాళ
ఈ చట్టం అవ్వడం వల్ల చాలా శరవేగంగా మనం అనుకునే దానికంట శరవేగంతో అమరావతి అభివృద్ధి చెందడం మాత్రం ఖాయం. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అంతా కూడా పరుగులు పెట్టి వస్తారు. ఇవాళ ఒక ధైర్యం వచ్చింది, దీనికి మార్పు లేదు, చేర్పు లేదు. ఇటువంటి సందర్భంలో మనం ఏదైనా చేయొచ్చు ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లో అని చెప్పి ఇన్వెస్టర్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో ఏ రాష్ట్ర రాజధాని అభివృద్ధి చెందాలనుకున్నా, ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలనుకున్నా అది ఒక ప్రభుత్వం వల్లే కాదు, ప్రైవేటు భాగస్వామ్యం ఎంత విరివిగా వస్తే అంత అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఇది చట్టబద్ధత పొందడం వల్ల ఈ ప్రైవేటు భాగస్వామ్యం అన్నది హెచ్చు మొత్తంలో మనకు రావడానికి అవకాశం కలిగింది. తద్వారా మనం అనుకునే దానికంట ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కంట ముందు ఈ రాజధాని అభివృద్ధి చెందుతుందనేటటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం